ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడు చూడని తెలుగు ఇండస్ట్రీ యొక్క హాలీవుడ్ సినిమాని మీరు అందరూ చూస్తారు. స్టోరీ అయితే మీకు ఎవరికి చెప్పినా అర్థం కాదు కానీ బట్ చాలా బాగుంది సినిమా. కొంచెం కొంచెం డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యేటట్టు కొంచెం ఓపికగా చూడండి. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ క్యామియోస్ మీరైతే ఫస్ట్ హాఫ్లోనే చూసారు. ఇంక సెకండ్ హాఫ్లో చాలా డిఫరెంట్ క్యామియోస్ మేము వెయిట్ చేస్తున్నాం. క్యామియోస్ ఇన్ ద సెన్స్ చాలామంది సెలబ్రిటీస్ ఈ సినిమాలో ఉన్నారని ముందు నిన్న నాగి గారు కొన్ని లీక్స్ ఇచ్చారు. బట్ ఆ లీక్స్ మీరు సినిమాలో చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. యా, ఇట్స్ ప్రభాస్ కానీ తెలుగు ఇండస్ట్రీకి కానీ మన గర్వంగా కాలు ఎగరేసుకునే సినిమా మేము అందరం అనుకుంటున్నాం యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్స్. చాలా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుందని నాగి గారు నిన్నే చెప్పారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. యా, సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నాం. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అలా ఏం లేదన్న, బాగానే ఉన్నది. ఇప్పుడు సెకండ్ హాఫ్ చూసిన దాకా ఏం చెప్పలేము. అయినా ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పటి వరకు చాలా బాగుంది. ఎవరు లేదన్నారు అన్న, చాలా బాగుంది సినిమా. సూపర్ ఉంది అన్న ఎంట్రీ. యాక్షన్ సీన్స్ ఇంకా బాగానే ఉన్నాయి అన్న. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఇంకా ఇప్పటి వరకు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు బాగానే ఉంది అన్న, సూపర్ ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంటుంది. చాలా బాగుంది. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఉన్నాయి సర్ప్రైజెస్. సో వెయిటింగ్ ఫర్ సెకండ్ హాఫ్. చాలా బాగుందండి. చాలా ర్యాంప్. అసలు మహాభారతం మొత్తం సీక్వెల్ అంతా చూసినట్టుంది. చాలా బాగుంది. చాలా మంది ఉన్నారు. ఆర్జీవి గారు ఉన్నారు. యా, చాలా ట్విస్టర్స్ ఉన్నాయి. యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్. చాలా చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ గూస్ బంప్స్ మామూలుగా లేదు. కూర్చోడం